పొద్దుగానే అందరూ ఇంత శాయసుఖ తాగి నిమ్మల పడ్డేటేనా? చలో ఇక మరి ఆలస్యం ఎందుకుల్లా, మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది, మరి తాజా రాజకీయాల కథ ఏంది, జనాలు ఏమనుకుంటుర్రు, మరి ఎవరికి వాళ్ళు మరి లీడర్లు నాయకులు ఏం చెప్పుకొస్తున్నారు, ఏంది ఏ కథ అనేది పూసగుచ్చినట్టుగా ఇవాళ మన ఏ నెల చెప్పుకుందాము అన్నట్టు మర్చిపోతున్నా. ఇవాళ మీకు ఇద్దరు గెస్ట్ల మట్టుకొచ్చిన రామసక్కరి చుట్టాలు. ఇక కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అద్దంకి నాగమణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, వీళ్ళు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఏంది ఏం కథ అనేది మొదలు పెడదాం. చలో ముందుగా మనం మహాపత్రికను తీసుకుందాము. మహాపత్రికల ఏం రాసుకొచ్చిరయ్యా, బండి సంజయ్కి షాక్, 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ డిసెంబర్ 15కు వాయిదా. కేటీఆర్కు కౌంటర్, న్యాయపరంగా ఎదుర్కొంటా, బెదిరించేందుకు ఇజ్జత్ దావా వేయను. కేంద్ర మంత్రి బండి సంజయ్, నేను లవంగం తింటే తంబాకు అన్నావు, దైవ సన్నిధిలో ప్రమాణానికి రమ్మని సవాల్ చేశా. ఏంది రఘుపతి రెడ్డి సారు ఈ పంచాది, మరి కేటీఆర్ 10 కోట్ల ఏదో పరువు నష్టం దావా అంటుండు, ఇక మరి నేను న్యాయపరంగా ఎదుర్కొంటా అంటుండు, ఎట్టటి సంగతి ఏంది పంచాది? నమస్తే నమస్తే తాత. శనార్థి శనార్థి. ఇప్పుడు బండి సంజయ్ గారి గురించి అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి మహిళా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ తెలుసు. వారు మాట్లాడేటువంటి భాష లాంటిది. వారు తంబాకు తింటున్నారా, లవంగం తింటున్నారా, ప్రతి ఒక్క తెలంగాణ చూస్తా ఉన్నారు. ఆయన లవంగం నోట్లో వేసుకున్నా అని చెప్పేసి అంటున్నాడు, తంబాకు నోట్లో వేసుకుని నాలుక తిరగకుండా ఇష్టం వచ్చినట్టు ఒక రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఒక పార్టీని నడిపిస్తున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకుని, ఒక మంచి నాయకుడిని పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడితే ఎవరైనా ఉంటుంటారా తాత? తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కొంటాం. అలాంటి వ్యక్తులకు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా అడ్డదిడ్డమైనటువంటి అబద్ధపు మాటలు, పిచ్చుకుతలు బండి సంజయ్ కుమార్ గారికి పరువు నష్ట దావడంలో ఎలాంటి తప్పులేదు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా వారు శిక్ష ఎదుర్కోవాల్సింది. అంతే అంటావా? తప్పకుండా ఆయన శిక్ష ఎదుర్కోవాల్సింది. ఎంత కేంద్ర మంత్రి అయినా, ఇంకే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా. అవతల వ్యక్తుల గురించి, ఒక బాధ్యత గల పదవులు ఉన్నటువంటి వ్యక్తులు చాలా ప్రజలు ఏమనుకుంటున్నాను అనే విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి కదా. సరే, అద్దంకి నాగమణి తల్లి, ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు జాతీయ జెండా ఎగురవేయాలి సర్క్యులర్ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏంది తల్లి ఇది? ఒకలేమో విమోచనం అంటారు, ఒకలేమో విద్రోహం అంటారు, ఒకలేమో విలీనం అంటారు, ఒకలేమో గతంలో బీఆర్ఎస్ వాళ్ళేమో సమైక్యత దినోత్సవంగా వాళ్ళు, ఇప్పుడేమో మీరు ప్రజాపాలన అని మీరు అంటారు. అసలు తెలంగాణ జనాలకు ఎక్కడా వశపడతలేదు, అర్థమైతలేదు. ఏం చెప్తావు తల్లి దీని మీద? సెప్టెంబర్ 17 తారీఖు. సెప్టెంబర్ 15 అందరికి నమస్తే. ముందుగా శనార్థి తల్లి. రఘుపతి గారికి మరియు నరసయ్య గారికి అందరికి నమస్తే. శనార్థి. అయితే ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చింది 1947. 48లో విలీనం అనేది జరిగింది. జున్గఢ్ అండ్ కాశ్మీర్, హైదరాబాద్ ఈ మూడు సంస్థానాలు విలీనం అవ్వలేదు భారతదేశంలో. దానికోసమని మనం విలీనం చేయడానికి 1948లో మళ్ళీ విలీనం చేయడం అనేది జరిగింది. దాన్నే కొంతమంది విమోచనం అంటారు. సో దీంట్లోనే రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా భారతదేశానికి అన్ని సంస్థానాలు విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీ అన్నమాట. దానికి వివిధ రకాలుగా రాజకీయాలు చేసుకుంటూ వాటికి పేర్లు పెట్టుకోవడం అనేది చేస్తున్నారు వీళ్ళు. కానీ దానికి పెద్దగా పేరు ఏదైనా మనము తెలంగాణ ఇప్పుడు మన హైదరాబాద్ విలీనం చేసిన దినోత్సవం ఆ రోజే కాబట్టి మనం అందరం కూడా విలీన దినోత్సవంగా మనం చేసుకోవడం జరుగుతుంది. విమోచనం అని బీజేపీ పార్టీ వాళ్ళు అంటుంటారు.
వాళ్ళు ఏంటంటే నిజాంకి వ్యతిరేకంగా మనం తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో వాళ్ళు విమోచనం అని అంటుంటారు. సో ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఆ రోజుని పర్వదినంగా వాళ్ళు తీసుకొని దినోత్సవం 17వ సెప్టెంబర్ ని మనం విలీన దినోత్సవంగా చెప్పుకోవచ్చు. సరే తల్లి. రఘుపతి రెడ్డి గారు, ఏంది ఇది? చిన్న ముఖ్యమంత్రి వచ్చిండు. బకాయిలు, పోరగాళ్ళ బకాయిలు బీఆర్ఎస్ పాపాలే. బకాయిల భారాన్ని కాంగ్రెస్ పై మోపింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చిన్నాభిన్నం చేసింది. బట్టి విక్రమార్క 600 కోట్లు విడుదల చేసినందుకు ధన్యవాదాలు. కళాశాల యాజమాన్యాల సంఘాల సమైక్య అధ్యక్షుడు. ఏంది ఇదంతా? మీ హయాంలోనే, గత బీఆర్ఎస్ హయాంలోనే ఇగో ఈ పాపాల పుట్ట అనేది మరి ఇప్పుడు చిన్న ముఖ్యమంత్రి అంటుండు. మరి ఎందుకు మరి పోరగాళ్ళ ఉసురు పంచుకుర్రు? మరి బకాయిలు ఎందుకు మరి ఈ రకంగా మీరు నానబెట్టిరు సారు? నర్సయ్య తాత 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి. వాళ్ళ అసమర్థతను, వాళ్ళ పని చేసే విధానం తెలియక ప్రజల్లో వాళ్ళు ఇప్పటికే ఫెయిల్యూర్ అయినటువంటి విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకొక పార్టీ మీద నిందలేయడం అంటే ఎంతవరకు సమంజసమో మన ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నష్టపోయేటువంటి విద్యార్థులు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులే కదా. ఫీజు రీయింబర్స్మెంట్ పొందేటువంటి విద్యార్థులు వారు ఎంతవరకు నష్టపోతున్నారంటే కళాశాలను బంద్ పెట్టడం వలన వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఎంత వెనుకబడిపోతా ఉన్నారు. రేపటి రోజు మిగతా వాళ్ళ స్టూడెంట్స్ కు వీళ్ళు ధీటుగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా కూడా ప్రతి రోజు కాలేజీలో ప్రతి విద్యను ప్రతి ఒక్క రోజు సబ్జెక్టు ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు రోడ్డు పాలై ధర్నాలు దిగేటువంటి పరిస్థితులు ఆఫీసుల ముందట చేసే పరిస్థితి ఈ రోజు ఉన్నది. వాళ్ళ అసమర్థం తప్పించుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం మీద నిందలేస్తారా ఉన్నారని చెప్పేసి కూడా ఖచ్చితంగా కరాఖండిగా చెప్పగలను. ఏమంటావు తల్లి? అతనికి నాగమణి గారు మీరేమంటారు తల్లి ఈ ముచ్చట మీద? ఆయన గట్ల అంటుండు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మొత్తము అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు కావవి. అంటే వాళ్ళు పెట్టిన పెండింగ్ కాదు ఫీజు రియంబర్స్మెంట్. గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చేసిన పెండింగ్ పెట్టిన అప్పులని నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ రోజు విద్యార్థులందరూ రోడ్డు పైకి వస్తే పట్టించుకోలేదు, వాళ్ళ రియంబర్స్మెంట్ పే చేయమని చెప్తే పెండింగ్ లో పెట్టేశారు. ఇప్పుడు ఈ రోజు పే చేయట్లేదని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు 1.5 year కదండి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు? ఇంత అంటే ఇంత పెండింగ్ ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు 10,000 కోట్లు మీరు పే చేయాలి వెంటనే అని అంటున్నారు కదా. ఇయర్లీ 3,500 మనకి ఫీజు రియంబర్స్మెంట్ పే చేయాల్సి ఉంటది. మరి మీరు ఒకేసారి 10,000 మీరు పెండింగ్ లో పెట్టిన రియంబర్స్మెంట్ ఎట్లా అంటారు? నేను అడుగుతున్నా. అయితే ఇప్పుడు ఆ రోజు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చింది పట్టించుకోలేదు, వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు. మీరు క్యాంపస్ కి వెళ్ళాలంటే, ఉస్మానియా క్యాంపస్ కి వెళ్ళాలంటేనే భయపడ్డారు. ఎందుకు? తెలంగాణ అనేది ఒక కేవలము బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన తెలంగాణ కాదు ఇది. ఎంతో మంది పేద విద్యార్థులు చనిపోయారు, ఎంతో మంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు, ఎన్నో ప్రజా సంఘాలు, మేధావులు, ప్రైవేటు గవర్నమెంట్ సెక్టార్స్ అందరూ కూడా పాల్గొంటే తెలంగాణ వచ్చింది. కానీ కేవలం కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం పాల్గొంటేనే తెలంగాణ వచ్చిందనే ధోరణిలో మాట్లాడుతున్నారు. అసలు ఎవరికైనా మీరు అపాయింట్మెంట్ ఇచ్చిర్రా అండి? ఎవరన్నా వచ్చి మాకు ఈ సమస్య ఉంది, మాకు ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉంది, లేకపోతే మాకు ఉద్యోగాలు రావట్లేదు, లేకపోతే మాకు ప్రమోషన్స్ ఇవ్వట్లేదు, మాకు ట్రాన్స్ఫర్స్ చేయండి అని ఇట్లా వచ్చిన
ఏ ఒక్కరిని కూడా కలవలేకపోయినా ప్రభుత్వం ఈ రోజు మాట్లాడుతుంది. 10 సంవత్సరాల నుంచి మీరు ఏది చేయకుండా అన్ని పెండింగ్ పెట్టి, సరే ఇప్పుడు మాకు ఆదాయము, మొన్న మేము బట్టి సార్ని కలిసాము, ఆయన మనకి 18,000 కోట్లే నెలకి ఆదాయం వస్తుంది అన్నారు. మనం పే చేయాల్సింది 24,000 కోట్లు. మరి సర్ప్లస్ ఉన్న బడ్జెట్ నుంచి మనం ఎట్లా పే చేస్తాం చెప్పండి. సరే, అయితే ఇప్పుడు మీరు 10 years నుంచి చెయ్యండి, మేము ఈ 1.5 years కే మా మీద ఇట్లా లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏం చెప్తారో చెప్పండి. సరే 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 తల్లి, ఇగో తెలంగాణకు అదనంగా 40,000 టన్నుల యూరియా, ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మంత్రి వినతి. ఈ వారం 80,000 టన్నుల సరఫరాకు కేంద్రం అంగీకారం. వరి, మొక్కజొన్న, పత్తి ప్రధాన పంటలకు యూరియా అత్యవసరం. అంత మంచిగానే ఉంది, కానీ అసలు ఈ యూరియా కోసము అన్నదాతలు రోడ్లు ఎక్కి అన్నము రామచంద్ర పని పాట ఇచ్చిపెట్టి రోడ్ల మీద చెప్పులు లైన్లు పెట్టి, సంచులు లైన్లు పెట్టి, వాళ్ళు ఆ లైన్లనే పండుకొని, అరే కొంతమంది పానాల ఇదైపోతున్నాయి. మరి ఎందుకు 10 ఏళ్ల సంధి రాని యూరియా ఈ దుస్థితి మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎందుకు వస్తుంది అనేది కూడా జనాలకు మరి అర్థమవుతలేదు. తల్లి, ఏం చెప్తావు దీని మీద? ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ అది బీజేపీకి వేస్తే బాగుంటది. ఏం చెప్తావు చెప్పు బీజేపీలకు. ఎందుకంటే తెలంగాణలో మనకి 9 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం, కానీ వీళ్ళు ఇచ్చింది మనకు 5 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చారు. అది కూడా 20,000, 10,000 ఇట్లా, అంటే ఇంత తక్కువగా ఇస్తే అందరికి ఎట్లా సరిపోతుంది చెప్పండి. వాళ్ళు ఏదో మీకు తెలిసిందే, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా తాను చేసే గోరంతా చెప్పుకునేది కొండంతా. ఈ రోజు రైతులు రోడ్డున పడితే మీకేనా మంచిది చెప్పండి? తెలంగాణ అనేది రైతు ఆధారిత రాష్ట్రము. అలాంటి రాష్ట్రంలో మీరు యూరియా సప్లై చేయకపోతే ప్రాపర్ గా ఎట్లా డెవలప్మెంట్ ఉంటుంది చెప్పండి. నేను ఒకటేనండి, ఇప్పుడు మీరు మళ్ళీ 40,000 ఏదో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన వినతి వరకు మీరు మళ్ళీ శాంక్షన్ చేశారని చెప్తున్నారు. అసలు ఈ 20,000, 40,000 ఇదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు సీజన్ ఇది రెయినీ సీజన్ అనేది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఒక్కొక్క నెలకి 2 లక్షల మెట్రిక్ టన్నులన్నా మీరు కేటాయించాలి. కానీ కేటాయించకుండా మేము 40,000 ఇస్తాము, మేము 20,000 ఇస్తాము అని అనడంలో అది కేంద్ర ప్రభుత్వానికి వేయాల్సిన క్వశ్చన్. మరి అది రైతులకు ఏ మాత్రం సరిపోతుంది, వాళ్ళు ఏ విధంగా పండించగలుగుతారు అనేది ఆలోచించాల్సిన విషయం. సరే తల్లి. రఘుపతి రెడ్డి గారు, మరి ఏంది ఇప్పుడు ఇదంతా బీజేపీ వాళ్ళు తప్పాట? మరి మీరేమో అంటే అంటే ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటి ఉంది కుంపటి అన్నట్టు ఇక మీ కారు పార్టీ వాళ్ళు పాలు పతాకం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీదనే కాకన బొరుతుర్రాట. మరి ఏంది ఇగో ఇప్పుడు ఆమె కట్ట అంటుంది, నువ్వేమంటావు మరి యూరియా కథ మీద? తాత, 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజల మేలు కోరే పార్టీలు కాదు. అమ్మా, కేసీఆర్ గారు పదే చెప్తా ఉంటారు, మోసపోతే మోసపడతామని చెప్పేసి పదే ఎన్నికలకు ముందు చెప్పిండ్రు, అంతకు ముందు కూడా చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రజానికం కాంగ్రెస్ పార్టీని సమర్థించి అధికారంలో తీసుకొస్తే చెప్పుల లైన్లు వస్తాయని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిండ్రు. మళ్ళీ చెప్పుల లైన్లు తీసుకొచ్చిండ్రు. బిందెలు లైన్లో పెట్టి మంచినీళ్ళకు తండాడాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. బిందెలకు మళ్ళీ లైన్లకు వచ్చినాయి. ఆధార్ కార్డు లైన్లలో పెట్టి ఇబ్బంది పడతారు ప్రజలని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. అలాగే ఆధార్ కార్డు లైన్లలో పెట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా తాత, ఒక రాష్ట్రానికి రైతులకు ఎంత యూరియా అవసరమో ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదా, సోయి లేదా? ముందు అడ్వాన్స్ గా రైతులకు ఎంత యూరియా తెప్పించాలి, ఎంత యూరియాతో పంటలు పండుతాయి, అసలు యూరియా ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోతే, ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రికో లేకుంటే ఆ వ్యవసాయ మంత్రికో తెలియకపోతే ఇక ఏం చెప్తాం వీళ్ళ గురించి? ఒకరు అంటారు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు.
బీజేపీ పార్టీ ఏమంటారు, ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్నాడు, తెలంగాణలో యూరియా ఆగిపోయిందట. అరే ఏమన్నా వాళ్ళకు సోయుందా? తెలంగాణ ప్రజల మీద సోయుందా? వ్యవసాయ రైతుల మీద సోయుందా? రైతులను పీల్చుగా తిని ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీలు రెండు జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోది బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎప్పుడు గుండెల్లో పెట్టుకునేటువంటి కాపాడుకునేటువంటి పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇంకో మాట, వీళ్ళు కనీసం కేంద్రానికి ఎంత యూరియా అవసరం ఉందో ముందు వారికి విన్నవించాల్సిందో, రిప్రజెంటేషన్ అవసరం లేదా? ఒకరి మీద ఒకరు నెట్టుకొని ఎవరు నష్టపోయేది? వాళ్ళ రైతులు కాదా? ఇన్ని వేల మెట్రిక్ టన్నుల పంట పండించేటువంటి రైతులు ఇవాళ ఎందుకు దీనస్థితికి పోయిండు? ఎందుకు ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చిండ్రు? రైతులు పోలీసుల కాలు మొక్కేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈనాడు? రైతులు వ్యవసాయ అధికారుల దగ్గరికి పోయి నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది? రోడ్ల మీద కూర్చునేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితికి అంతటి కారణం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? వీళ్ళు కొట్లాడుకొని వీళ్ళకు అవగాహన లేక, ప్రజల మీద పట్టింపు లేక, ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేక ఈ రోజు నాడు రైతులు రోడ్డు పాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలకు వచ్చే రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రజలు, రైతులు నిర్వహిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉంది. సరే చూద్దాము. ఇప్పుడు నాగమ్మని ఆ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంది, రఘుపతి రెడ్డి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. అమ్మ తల్లి, పదవుల జాతర. నర్సయ్య గారు ఒక్క మాట, ఇప్పుడు రైతులు ఆ రోజు రోడ్డున పడ్డ రోజు, ఆత్మహత్యలు చేసుకున్న రోజు మాట్లాడలేదు. ఎవరు వచ్చి, ఒక మంత్రి కూడా వచ్చి అసలు మంత్రులకు అధికారం ఇస్తే కదా ఈ పార్టీ, మొత్తం వాళ్ళే మోనార్క్ గా రూల్ చేసిర్రు. అది అందరికి తెలిసిన విషయమే. ఎవరికి ఏం పవర్స్, నామమాత్రపు మంత్రులే పనిచేసిర్రు బిఆర్ఎస్ లో. ఎక్కడ ఒక్కరు కూడా వచ్చి మాట్లాడిన పాపాన పోలేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకి అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోయింది. ఎక్కడ రైతు చనిపోయినా కూడా పార్టీ పోయి పరామర్శ చేసింది. మరి ఆ రోజు వాళ్ళు ఎందుకు వచ్చి పరామర్శ చేయలేదు? మరి వాళ్ళు ఎందుకు రైతు బంధు రాలేదని చనిపోయినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు? ఈ రోజు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆట ఆడుతుర్రు. బీజేపీకి మనం పెట్టిన ప్రపోజల్ ప్రకారం మెట్రిక్ టన్నులు రిలీజ్ చేయట్లేదు. మీరు తెచ్చుకోవట్లేదు, మీ అసమర్థత అని బీఆర్ఎస్ అంటుంది. అంటే చూడండి ఎట్లా గేమ్ ఆడుతున్నారో. సో ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. చాలా సార్లు కూడా చెప్పాము, ఇప్పటికీ కూడా అదే నిర్ధారణ. ప్రభుత్వానికి కేసీఆర్ గారికి గొప్పతనం కాదా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి ఇద్దరు, ఇప్పుడు ఏదైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా ఎవరు? రైతులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఒక్క మాట, ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, రైతులని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఇప్పుడు అంటే ఇప్పుడు యూరియా కథ గిట్లా ఉంది, రైతన్నల గిట్లా ఉసురు పంచుకుంటారు అనే కథ నడుస్తుంది. అసలు ఏంది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా ఓట్లు అడుక్కుంటుంది పోతారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా ఓట్లు అడుక్కుంటుంది పోతారు? ఏం చెప్తారు దీని మీద? ముందుగా రఘుపతి రెడ్డి మీరు చెప్పండి. తాత, వీళ్ళు రుణమాఫీ మొత్తం చేసిరని అంటున్నారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు గట్కేశ్వర్లో ఉన్నటువంటి 1200 మంది రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్నారు. ఒక్క రైతుకు కూడా 2000 మంది ఆ సహకార సంస్థలో ఉంటే 1200 మంది వాళ్ళకు అర్హులు. 1200 మందిలో ఒక్కరికి కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ రాలేదనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి దగ్గరికి, అలాగే మిగతా నాయకులు అందరి దగ్గరికి కూడా మల్లారెడ్డి గారు తీసుకెళ్ళినా కూడా ఇప్పటి వరకు ఉపయోగం జరగకపోతే నిన్న వందలాది మంది రైతులతోటి నిన్న గట్కేశ్వర్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కూడా కొనసాగినటువంటి విషయం మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు ఒకటి రఘుపతి రెడ్డి గారు ఒక్క ముచ్చట,
తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంత శాతం మందికి ఈ రుణమాఫీ కాలేదంటావు? వాళ్ళు 90% అయింది అంటారు కాంగ్రెస్ వాళ్ళు. తప్పుడు లెక్కలు వాళ్ళు తప్పుడు లెక్కలు ప్రభుత్వం బహిరంగ చర్చకు వస్తే అన్ని బయటపడతాయి. 40,000 కోట్లతోటి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారా లేదా? రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్లు రైతులకు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టిందా లేదా? మీరు ఆర్టీఐ ద్వారా తీసుకున్నా తెలుస్తుంది కదా తాదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను మోసం చేసేటువంటి ప్రభుత్వం, రైతులను మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చేసి గద్దెనెక్కేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు ద్రోహి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు బంధు 2 సార్లు కొట్టిరు కదా. మీరు ఒక్కసారి చూడండి, ప్రపంచంలో ఎక్కడ కూడా రైతు బంధు లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సృష్టించినటువంటి రైతుల కోసం సృష్టించినటువంటి పథకం రైతు బంధు పథకం. ఆ పథకాన్ని కూడా కంటిన్యూ చేయలేక ఇప్పటికి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. చెప్తాను మీరు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. ఆ 40,000 కోట్లు చేసిందో లేదో రాష్ట్ర ఖజానా నుంచి 40,000 కోట్లు రైతులకు పోయినలేదు. మీరు ఒక్కసారి ప్రభుత్వం దగ్గర ఆర్టీఐ ద్వారా అప్లై చేసినా కూడా మీకు ఇస్తారు కదా. పోనీ మనం ఇవ్వలేదు, వారే చెప్పొచ్చు కదా, ఇగో ఇంతమంది రైతులకు ఇచ్చినాం, ఇన్ని కోట్ల రూపాయలు మేము రైతులకు చెల్లించడం అనేటువంటి విషయాన్ని వారు చెప్పాలి కదా. ఏమంటావు తల్లి, నువ్వేమంటావు తల్లి? రుణమాఫీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. మాకు కూడా 10 సంవత్సరాలు టైం ఇవ్వండి, ఏమేం చేస్తామో అప్పుడు చెప్తాం. లేదు తల్లి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కనుక ఉండుంటే మరో 10 ఒక్కరు మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడితే ఎట్లా అర్థమైంది? చెప్పమ్మా తల్లి, నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు మేము ఇంత లో బడ్జెట్ లో కూడా మేము 21,000 రుణమాఫీ చేసినాం, 20,000 రైతు భరోసా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేస్తున్నాం, మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినాం. ఇన్ని చేసుకుంటూ పిల్లల రియంబర్స్మెంట్ కూడా మళ్ళీ మేము ఇప్పుడు కొంత మాకున్న ఆదాయం బట్టి మేము రిలీజ్ చేస్తూనే ఉన్నాము. మీరు చూసుకోండి, పథకం ఆయన పెట్టినా ఇప్పుడు మేము ఇస్తున్నామా లేదా? అదే చేస్తున్నాం కదా. అంటే వాటికి డబ్బులు చెప్పండి, వాటికి డబ్బులు కేటాయించాల్సిన అవసరం లేదా చెప్పండి? అది గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకమే, అది కంటిన్యూ అవుతుంది. మీ తులం బంగారం ఎక్కడ పోయిందమ్మా? ఇప్పుడు బంగారం అనేది అంత నెసెసరీ కాదండి, మినిమం ఫస్ట్ నీడ్స్. ఈ మాట నెసెసరీ కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తానండి. ఇప్పుడు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, మేము సబ్సిడీ ఇస్తున్నాం, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం. మేము చూసుకోండి, మీరు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. మీరు చూడండి, ఇవన్నీ పథకాలు, మేము ఇచ్చే పథకాలు మీకు అవి మీకు నోటెడ్ కావు. ఏవైతే 1, 2 మేము ఆపినామో లో బడ్జెట్ ఉండడం వల్ల మెల్లగా ఆదాయం పెరిగినాక మేము కూడా అన్ని ఇస్తాము. 1, 2 ఇవ్వకపోతేనే దాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. మరి 10 years నుంచి మీరు ఎన్నో చేయలేదు. పిల్లలందరూ హత్యలు చేసుకుంటారు, మీరు ఏం చూస్తున్నారు? ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. ఉస్మానియా క్యాంపస్ కి వెళ్ళి రండి, ఒక్క మంత్రి అన్నా, మీ మంత్రి ఒక్కడన్నా పోయి ఉస్మానియా విద్యార్థులకు హామీ ఇచ్చొచ్చిరా, భరోసా ఇచ్చిరా, మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారా? మీరు వాళ్ళ ప్రాణ త్యాగాల మీద తెలంగాణ తెచ్చుకుర్రు, అది మర్చిపోతే ఎట్లా? గురించి అడుగు, ప్రాణాలు పోతేనే పట్టించుకోవాలి మీరు. సరే, 2 విషయాలు చెప్పు. ఒకటి, మేడం ఏమన్నారు, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్రూపాలు చేసిండ్రు అని అన్నారు. మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర 2 మా ప్రభుత్వాలు కాదు, మేము ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారంగానే, మీరు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగానే
ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి అప్పు 3,80,000 కోట్లు అని చెప్పేసి అనేటువంటిది కేంద్ర ఆర్థిక సంస్థకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మీరు కేసీఆర్ గారు ఏదైతే 3,80,000 అప్పు చేసినారో అద్భుతమైనటువంటి కట్టడాలను, అద్భుతమైనటువంటి నిర్మాణాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కళ్ళ గట్టినట్టు వందలాది కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ఇటుక పెట్టింది లేదు, 2 లక్షల కోట్ల పైన అప్పు చేసిండ్రు. ఇది ఎవరు అనేటువంటి క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. తెలుస్తుందండి. చెప్పు. కాళేశ్వరము 35 కోట్లతో అయిపోయేదానికి మీరు 147 కోట్లకు తీసుకొచ్చారు. మరి కాళేశ్వరం అనేటువంటి తెలంగాణ ప్రజల జీవధార. ఇవాళ మీరు రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, కానీ రేపటి రోజు ఆ ప్రజలకు అన్నం పెట్టేది, రైతులకు అన్నం పెట్టేది కాళేశ్వరం ప్రాజెక్టే. మనం హైదరాబాద్ లో ఉండి నీళ్లు తాగాలన్నా కూడా కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్ళే, అది మర్చిపోదు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గంధమల దగ్గర రేవంత్ రెడ్డి గారు పోయి ఎట్లా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు నీళ్ళు ఏ నుంచి వస్తాయి, కాళేశ్వరం నుంచి కాదా అని అడుగుతున్నాం. అంటే నాణ్యమైన కట్టడం ఎందుకు కట్టారు అనేది ఇప్పుడు రఘుపతి రెడ్డి గారు నాణ్యమైన కట్టడం ఎందుకు కట్టారు రైతుని, మరి అది త్వరలు ఎందుకు పడ్డది, బొర్రలు ఎందుకు పడ్డది అని కూడా అంటుంది. తాత, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క బ్యారేజో ఒక్క కట్టడమో కాదు. ఎన్నో సొరంగాలు, ఎన్నో కాలువలు, ఎన్నో బ్రిడ్జులు, ఎన్నో సంబంధించినటువంటి ఎంతో వ్యవస్థ, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినటువంటిది, ఎన్నో టన్నెల్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. కేవలం మేడిగడ్డ దగ్గర 4,000 కోట్లతో కట్టినటువంటి ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగితే దాన్ని రాజకీయం కోసం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి 2 పిల్లర్లు క్రాక్ వచ్చినందుకు దాన్ని ప్రాజెక్ట్ కూలిపోయింది, 1,00,000 కోట్లు అనేటువంటి విషయాన్ని విష ప్రచారం చేసి ప్రజలను నమ్మించి ఓటేస్తున్నటువంటి పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 4,000 కోట్లతోటి కట్టినటువంటి ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లల ముందు ఇంత నానా రాద్దాంతం చేస్తా ఉన్నారు. ప్రాజెక్టులలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కాంట్రాక్టర్ ఉంటారు, దానికి సంబంధించినటువంటి గ్యారంటీ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఉంటారు. అది ప్రభుత్వం ప్రజాధనంతో కట్టినటువంటిది కాదా? దాన్ని చిన్నదాన్ని రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీది. కేవలం దాన్ని ఆ చిన్న రిపేర్ ను కూడా చేయకుండా దీన్ని ఏదో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు జీవధార, ప్రజలకు ఒక జీవితం కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాట్లాడిన నాయకులు అందరికి కూడా భవిష్యత్తులో రైతులు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి రోజు తప్పకుండా ఉంటుంది తాత. సరే సరే సరే. ఇప్పుడు అందరి కన్ను జూబ్లీ హిల్స్ మీదనే ఉన్నది. ఎట్టనన్నా చేసి ఈసారి జూబ్లీ హిల్స్లో మన జెండా ఎగరాలని ఇప్పుడు మీ బీఆర్ఎస్లు కానీ, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ, అటు బీజేపీ వాళ్ళు కానీ, ఎంఐఎం కానీ, ఇంకా వగైరా వగైరా. ఇప్పుడు అమ్మ అద్దానికి నాగమణి తల్లి, ఎట్లా రేపు జూబ్లీ హిల్స్లో మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా జనాలకు పోయి ఆదరణ పొందుతారు, ఓట్లు అడుగుతారు, ఎట్లా మీకు గెలుపు మాదే అంటారు, ఏ రకంగా మీకు గెలుపు అన్న ఆశ కొడుతుంది మీకు? ఇప్పుడు మేము అన్ని ఇందాక చెప్పిన మా పథకాలే చెప్తాయి ప్రజలకి. మేము అంటే ఇప్పుడు సిటీ డెవలప్మెంట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం, మూసి ప్రక్షాళన కూడా చేయబోతున్నాం. జూబ్లీ హిల్స్ లో ఏవైతే రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము రిపేర్ కి అన్ని కూడా ఏవైతే రోడ్లు పాడైపోయినాయో వాటికి కూడా బడ్జెట్ కేటాయిస్తున్నాం. మీరు చూడండి బంజారా హిల్స్ రోడ్డు చూడండి ఒకసారి వచ్చి, ఎట్లా అక్కడ అంతా డ్రైనేజ్ పారుతుంటది, ఒక వర్షం వస్తే కొట్టుకుపోతుంది. అట్లాంటి రోడ్లు వేసిరు. అట్లాంటి రోడ్లకు కూడా మేము రిపేర్లకి కూడా బడ్జెట్ కేటాయిస్తాము. ఇంకా సిటీలో ఉన్న మీకు తెలుసు పేద బస్తీలు చాలా ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో, వాళ్ళందరికీ తెలుసు. మేము ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం అనే విషయం తెలుసు, గ్యాస్ 500 సబ్సిడీ ఇస్తున్నామని తెలుసు. ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు ఉద్యోగాలు 60,000 వేసినాము, ఇంకా 40,000 ఇంకా లైన్ లో ఉన్నాయి. అవి కూడా ఈ ఇయర్ ఎండింగ్ వరకు వేస్తాము. మేము ఏ వాగ్దానాలు అయితే ఇస్తున్నామో
అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాకపోతే మేము 10 సంవత్సరాలు ఏమి ఆగట్లేదు కదా, వచ్చిన 1.5 year ఇన్ని చేసినాం, ఇంకా చేస్తాము. మాకు టైం ఇవ్వమని అడుగుతున్నాం. మా సీఎం గారు కూడా అదే అడుగుతున్నారు. మాకు టైం పడుతుంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇల్లు తట్టుకోవడానికి టైం పట్టదా? అవునవునవును, కొత్త సంవత్సరం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు మేము ఇచ్చిన పథకాలన్నీ చూడండి మీరు. వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా ఇచ్చిర్రు అది చూడండి, కంపేర్ చేయండి ఒకసారి, మీకే తెలుస్తుంది. మీరు ఎట్లా గెలుస్తారు అనేది మీకే తెలుస్తుంది. రఘుపతి రెడ్డి గారు వాగ్దానాలు మేము ఇయ్యమండి. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో, తెలంగాణ వచ్చినాక ఆయన పరిపాలనలో అన్ని అబద్ధాలు. బిఆర్ఎస్ పార్టీ జనానికి ఏం చేసింది? ఉద్యోగాలు చక్కగా ఇయ్యలేదు, వాళ్ళకి రావాల్సిన పథకాలు చక్కగా ఇయ్యలేదు. అసలు నాకు ఒక విచిత్రం ఏంటంటే, నేను గమనించిన విషయం మీతో షేర్ చేస్తున్నా. తెలంగాణకి ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి. ఒక పార్టీ అంటే మీరు ఒక పార్టీ గుర్తు మీద గెలిచిండొచ్చు, కానీ అన్ని అందరినీ మీరు ఆదరించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? బిఆర్ఎస్ వాళ్ళకే పథకాలు ఇస్తాము, బిఆర్ఎస్ వాళ్ళకే ప్రైవేట్ జాబ్స్ కానీ కాంట్రాక్ట్ జాబ్లు కానీ ఇవ్వడము, ఇలాంటివి చాలా ఇష్యూస్ చూసినా నేను. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు. తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజల నుంచి పై దాకా అందరూ మా ప్రజలే. అందరికి మేము వాళ్ళకి అందరికి కూడా మేలు చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ ముందుంటది. సరే, ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో అవి చేసి చూపిస్తాము. నేను చెప్తున్నా కదా, నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్, మొత్తం తెలంగాణలోనే మా పార్టీయే లోకల్ ఎలక్షన్స్ లో మంచి మెజారిటీ వస్తుందని నా యొక్క నమ్మకం. సరే సరే తల్లి. ఇప్పుడు రఘుపతి రెడ్డి గారు, ఇప్పుడు ఏంది జూబ్లీ హిల్స్ లో ఏదో మీ బీఆర్ఎస్ కోల్యాగా విష్ణువర్ధన్ రెడ్డి ఏదో మరి కవితమ్మతో మాట్లాడినట్టుగా ఏదో కథ బయటకు వస్తుంది. మరి ఏమైనా ఉపాయం చేస్తుర్రా, లేకపోతే మరి నిజమైన దాకా కవితమ్మని బయట ఉండు అని మళ్ళీ ఈ ఎలక్షన్లల్లో కవితమ్మని కూడా అక్కడ ప్రచార పలుకుబడి చూపించి ఓట్ల కోసం ఏమైనా మరి ఉపాయం చేస్తుర్రా? అట్లా ఏమి నడుస్తుంది? మరి మీరు ఏ రకంగా పోతారు ముంగడికి రేపు గెలుపు కోసం? తాత, యూపీఎల్స్ లో గెలిచేటువంటిది పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఎలాంటి సంకోచం లేదు, అనుమానం లేదు. ఎందుకంటే గత 3 పర్యాయాలు గోపీనాథ్ గారు అద్భుతంగా ప్రజల కోసం పనిచేసిండు, పేద ప్రజల కోసం పనిచేసిండు. 2014 కంటే ముందు మీరు ఒక్కసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అది పేరుకే జూబ్లీహిల్స్, కానీ అధ్వానమైనటువంటి రోడ్లు ఉండే, అధ్వానమైనటువంటి నీటి వనరులు ఉండే, చాలా ఇబ్బందికరంగా ఉండే. 2014 తర్వాత 3 పర్యాయాలు గోపీనాథ్ గారు గెలిచిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండి, పేద ప్రజల పక్షాన ఉండి అభివృద్ధి చేసినటువంటి ఘనత గోపీనాథ్ గారి దక్కుతుంది. గోపీనాథ్ గారు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి నాయకుడు ప్రజలకు దూరం అవ్వడం ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. రేపటి రోజు టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం టికెట్ ఎవరికి ఇచ్చినా, గోపీనాథ్ గారి సతీమణి గారికి ఇచ్చినా, విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇచ్చినా, లేదా ఇంకొక వ్యక్తికి ఇచ్చినా, ఇంకో నాయకుడికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా గోపీనాథ్ గారి సేవలు, బీఆర్ఎస్ పార్టీ సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. వారు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీ తోటి జూబ్లీహిల్స్ లో గెలిపించబోతా ఉన్నారు. అంతేనా? రెండో విషయం, మేడం ఏమంటారంటే ఉద్యోగాల విషయానికి వచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? 2 సంవత్సరాలు గడుస్తుంది, మరి 4 లక్షల ఉద్యోగాలు ఏడీపోయినాయి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. నిరుద్యోగులు కూడా ఇదే విషయాన్ని పదే ప్రస్తావిస్తా ఉన్నారు, ధర్నాలకు దిగుతా ఉన్నారు, అధికారులను మంత్రులను కలుపుతా ఉన్నారు. ఈ 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ఏమనంటే 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు మాదే ఘనత. 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు అసలు వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమైనా కోరుతుందా? అసలు 60,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు? ఎగ్జామ్ ఎవరు పెట్టారు? వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ, మొత్తం ఉద్యోగ ప్రక్రియ ఎవరు చేసిండ్రు? కేవలం
అపాయింట్మెంట్ ఆర్డర్ కేవలం చేతికిచ్చి ఫోటో దిగినంత మాత్రాన 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్ట? రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విద్యార్థిను ఏ నిరుద్యోగిను అడగండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పేశారంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా చెప్పుకుంటాం. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఎలాంటి అది లేదు. ఇదే విషయాన్ని గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు అద్దంకి దయాకర్ అన్న గారు వారు ఒక కార్యక్రమానికి వెళితే కూడా అక్కడ ఒక నిరుద్యోగులు దయాకర్ అన్న గారిని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే దయాకర్ అన్న గారు అంటే మాకు ఎనలేని అభిమానం ఉంటుంది. ఎందుకంటే వారితో పాటు మేము ఉద్యమంలో కలిసి పనిచేసాం. ఒక అద్భుతమైనటువంటి బాధ్యత తెలివితేటలు ఉన్నటువంటి మంచి నాయకుడు ఆ దయాకర్ అన్న గారు. అలాంటి నాయకుడిని కూడా ఇవాళ రోడ్డు మీద పట్టుకుని విద్యార్థులు నిరుద్యోగులు అడిగేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేశానంటే దీనికి ఎవరు కారణం? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎక్కడి పోయినాయి 4 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ రెండో విషయం ఇంకొకటి అన్నారు, అభివృద్ధి జరగలేదు అన్నారు. 2014 ముందు జూబ్లీహిల్స్ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతం మొత్తం 50 జిల్లాలలో కావచ్చు ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసు. కేవలం 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చిన తర్వాత మొత్తం మార్పు 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 అని చెప్పేసి విష ప్రచారం చేయడం వల్ల, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రచారాలు జరగడం వల్ల కొద్ది మంది ప్రజలు ఆ యొక్క వర్గానికి కొన్ని వర్గాలు బీఆర్ఎస్ పార్టీ దూరమై కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి పాపానికి ఇవాళ నరకం అనుభవిస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో గెలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ప్రజలు ఎప్పుడెప్పుడు అని చూస్తా ఉన్నారు. ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలే కాదు తాత, 10 మంది దొంగలు ఉన్నారు కదా, పార్టీ మారినటువంటి దొంగలు ఉన్నారు కదా, రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మని కర్రు కాల్చి వాద పెడతా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికో పోవాల్సిన మళ్ళీ 3 ఏళ్ళు ఎన్నికలు దాకా ఆగాల్సినటువంటి అవసరమే లేదు. అయ్యో రామశంకర, రాజీనామా చేయించేసి ఎన్నికలకు రమ్మనండి. వాళ్ళు మీ కారులోనే ఉండట, కారు దిగలేదట. మేము కార్లోనే ఉన్నాము, ఎందుకు మమ్మల్ని కారు దింపినట్టుగా మాట్లాడుతున్నారు? మేము కారు దిగిపోలేదు, మేము మా నియోజకవర్గం అభివృద్ధి కోసం పోయినామని వాళ్ళు అంటున్నారు. మేము పోలేదంటే మళ్ళీ మీరు అదే పాట పాడుతున్నారట. అవునా అనమ్మా? ఓ తల్లి, ఇప్పుడు నిజంగానే వాళ్ళు చేసేది వ్యభిచారం అంటారు అంతే. వాళ్ళు పార్టీ మారి వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకోలేదా? చెప్పండి. వాళ్ళు మా కాంగ్రెస్ నాయకులను తీసుకోలేదా? బీజేపీ నాయకులను తీసుకోలేదా? టీడీపీ నాయకులను తీసుకోలేదా అండి? మీరు లెక్క చూసుకోండి, 39 మందిని వాళ్ళు తీసేసుకున్నారు. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అది అడగ ఒకసారి. తప్పకుండా అమ్మా, దానికి సమాధానం చెప్తాం, మేము ఖచ్చితంగా చెప్తాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం మొత్తం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం మొత్తం బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయితే తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం మొత్తం బీఆర్ఎస్ లో విలీనం అయితే తీసుకున్నాం తప్ప మేము వేరే రకంగా తీసుకోలేదు. వాళ్ళు పార్టీకి సంబంధించిన శాసనసభలో ఉన్నటువంటి పక్షం మొత్తం అయితే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులనే కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులనే కావచ్చు తీసుకున్నాం. మీరు ఏమన్నారు? ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాళ్లతో కొట్టి చంపండి, గుడ్డలు తీసి కొట్టండి అని చెప్పేసి మాట్లాడాడు. మరి 10 మందిని రాళ్లతో ఎందుకు కొడతాడు రేవంత్ రెడ్డి గారు? గుడ్డలు తీసి ఎందుకు కొడతలేరు? పైగా గుడ్డ పైన గడవగా ఎందుకు తీసుకున్నాడు? ఇది రేవంత్ రెడ్డి గారి 2 మాటల 4 ధోరణికి దర్శనం కాదా? శాసనసభ పక్షాలు మొత్తం విలీనమైతే బీఆర్ఎస్ తీసుకున్నాం తప్ప ఇలాంటి నీతి రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చేయలేదు. 2004లో 26 మంది టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంతమంది 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంత తెలంగాణకు ఆనాడు తెలంగాణ రావడానికి ఆలస్యం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ కాదా? వేలాది మంది అమరులు ఎందుకు చనిపోయారు? అమరవీరులకు నివాళులు అనిపించే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఎవరు చంపింది ఎవరు? అసలు చంపింది ఎవరు? చంపినోడు దండేసినట్టున్నది. వేలాది మంది అమరులను చంపిందే కాంగ్రెస్ పార్టీ కదా. 1969 నుంచి మొదలుకొని 2009 వరకు 2014 వరకు చంపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ మీరు ఇవ్వకపోవడం వల్లనే కదా ప్రజలకు పోరాటం చేసి విద్యార్థులు, రైతులు, అన్ని సబ్బండ వర్గాలు వీళ్ళందరినీ ఏకం చేసి కేసీఆర్ గారు ముందుకు తీసుకొచ్చింది కదా. కేసీఆర్ గారు ఉద్యమం కంటే ముందు నుంచి కూడా ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది కదా. కాంగ్రెస్ పార్టీ కదా చంపింది.
వారికి నివాళులు అర్పించే అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరికి కూడా లేదు, దండేసి అర్హత కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరినీ కలుపుకొని పోయి సబ్బణ వర్గాలను ఏకతాటి మీద తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి దేశంలో ఉన్నటువంటి ఎన్నో రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలంగాణ బాపు జాతి మీద కేసు అనేటువంటి విషయాన్ని మర్చిపోద్దని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు ప్రజా సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, వీళ్ళంతా ప్రాణత్యాగం చేస్తేనే వచ్చింది, మీరు ఒక్కర్లేదు. ఒకసారి హిస్టరీ చూసుకోండి, ఉద్యమం చేసిన వాళ్ళని ఒక్కరిని కూడా దగ్గరికి రానియాలి. మీ పార్టీ గురించి మీరు మాట్లాడతారు. ఎంతమంది అమరవీరులు ఉన్నారు, ఎంతమంది ప్రాణత్యాగం చేసిర్రు, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చిర్రా, వాళ్ళకు ఒక ఇల్లు కట్టించిర్రా? మీరు ఏం మాట్లాడతారండి? మళ్ళీ ఓ పెద్ద అమరవీరులకు కాంగ్రెస్ ఉద్యోగాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చారు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ వెలులు రాజకీయంగా వాళ్ళకు అవకాశాలు లేక వెళ్ళినటువంటి నాయకులు విమర్శిస్తూ ఉంటారు. దానికి తప్పుపట్టం. ఎంత ఎంత అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ రంగంలో ఏం జరిగిందో అందుకే ఇక ఇంకో ముచ్చట. సరే, ఇక ఈ ముచ్చట పక్కన పెడదాము. మీ అబద్ధపు హామీలు నమ్మి మోసపోయి ఇప్పుడు తెలుస్తున్నది, తులమందాల గురించి తెలుస్తున్నది, స్కూటీల రఘుపతి రెడ్డి గారు. ఇక ఈ పాత శిలకాయ ముచ్చట పక్కన పెడదాము. మాకు కూడా మొత్తం కంప్లీట్ చేయనివ్వండి, చేయనివ్వండి. మీరు ప్రతి దానికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? కేసీఆర్ గారు అప్పు తీసుకొస్తే అభివృద్ధి చేసి చూపించాడు, కానీ మీరు 2 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేసిన ప్రజలకు చెప్పండి. మీరు 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఏం చెప్పండి. ఎట్లా పెట్టిరా? ప్రాజెక్ట్ పెట్టిరా? ఒక నిర్మాణమైన చేసిందా? కనీసం మీరు కోదండరాం సార్ ఇంటికి పోయి ఆయన తలుపులు ఇరగొట్టి ఎంతమంది ఉద్యమకారులు అవమానపరిచిరు. గద్దరు తెలంగాణకి ఎంత పెద్ద ఉద్యమ గద్దర్ని 3-4 గంటలు కూర్చోబెట్టి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఉద్యమకారుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఉద్యమకారులు ఒక కోదండరాం గద్దర్ గారే కాదమ్మా, ఉద్యమకారులు అంటే తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఉద్యమకారుడే. వారిని ఎప్పుడు అవమానించలేదు, కోదండరాం గారిని అవమానించలేదు. అసలు కోదండరాం గారిని జేసీ చైర్మన్ చేసిందే కేసీఆర్ కదా. ఏం తక్కువైంది కోదండరాం గారికి? జేసీ చైర్మన్ చేసిందే కేసీఆర్ కదా. నివాళులు అర్పించే అర్హత చెప్పండి. గద్దర్ గారిని అద్భుతంగా గౌరవించింది కదా. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం పార్టీ పెట్టాలని, వాళ్ళకు రాజకీయంగా పదవులు రావాలని చెప్పేసి కేసీఆర్ వ్యతిరేకించిపోయినటువంటి వాళ్ళు కదా. వాళ్ళు పంచాయతీ సదా ఉండ ఈ పంచాయతీ ఉన్నారో వాళ్ళ ఆ నాయకులు ఏమైనా చనిపోయిరా? వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ జనసమితిని పార్టీ పెట్టాలి, నేను నేను పార్టీ పెట్టాలని చెప్పేసి గద్దర్ గారు ఢిల్లీ యాత్ర చేసిండ్రు. పోయినట్టు తప్ప కేసీఆర్ గారు వాళ్ళని ఎప్పుడు అవమానించలేదు. వారంటే అమితమైనటువంటి గౌరవం ఉంది. గద్దర్ గారిని వందలాది వేదికల మీద పొగిడినటువంటి చరిత్ర కేసీఆర్ది. సరే 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 రఘుపతి రెడ్డి గారు, ఓ పిల్లగారు సలహా ఓ తల్లి ఇక ఆగురి పంచాయతీ చదవకుండా ఒక్క మాట. ఇప్పుడు ఈనాడు పేపర్లో ఏం రాసుకొచ్చిరయ్యా అంటే, వసవసాని రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులు, పేదోళ్ళ బాధలుంటే నా గుండె బరువెక్కిపోతుంది, బీదోళ్ళ కష్టాలు చెప్తే నా మనసు చెరువైపోతుందని పాపం ఆయన బొంద మీద పూలు మొలవ రాజశేఖర్ అయ్యా ఆరోగ్యశ్రీ పెట్టిపోయిండు. పేదోళ్లకు ఆపదకి సాపదకి అక్కడికి వస్తుందని. కానీ ఇలా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అనే వరకనే పేదోళ్ళ గుండెల్లో పిడుగుపడ్డట్టే అవుతుందట కథ. మరి ఎట్ట సంగతి? మరి ఈ బకాయిలు ఎవరి పాపము? ఏంది ఏం చెప్తావు తల్లి దీని మీద? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందట.
ఆరోగ్యశ్రీ ఎందుకు ఆగిపోయిందంటే బీఆర్ఎస్ చేసిన పాపం అంతే. అయ్యా బడ్జెట్ లేకపోతే అన్ని ఎక్కడి నుంచి చేస్తారేంది? ఆ, అవునా అనే పెద్ద మనిషి ఈ పాపం మీరే ఇప్పుడు మీరు చేసేటేనా బీఆర్ఎస్ లేదా పాపం? తాత ఇప్పుడు అన్ని బీఆర్ఎస్ పాపాలని మంచి చేయడానికి బీఆర్ఎస్ అంటే ప్రభుత్వం అధికారం మీరు ఎదుగుతున్నారు, ప్రభుత్వాన్ని ఎదురు నడిపిస్తున్నారు. రాజీనామా చేసి ఇంత కూర్చోవచ్చు కదా, అదే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కదా, ఆరోగ్యశ్రీ కొనసాగిస్తుంది, అన్ని చేస్తుంది కదా. ఏ దానికైనా సరే బీఆర్ఎస్ పార్టీ పాపం, బీఆర్ఎస్ పార్టీ పాపం. 2 ఏళ్ల నుంచి మరి మీరు చేస్తున్నది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం? మేము చేసినాం, ఇవి ఇంత అప్పు ఉంది, ఇంకా ఇంత ఆదాయం మాకు వస్తే మేము చేస్తామని చెప్తానే ఉన్నా కదా. తాత నేను ఒక విషయం అడగదలుచుకున్నా. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో విశాల హృదయం తోటి ప్రజల గురించి ఆలోచించి పెట్టినటువంటి పథకం ఆరోగ్యశ్రీ పథకం. మా ప్రభుత్వం కాకపోయినా, మా పార్టీ కాకపోయినా కూడా ఆ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని మేము ఎంతో విశాల హృదయంతో పేదలకు పనికొస్తుందని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు సభ అసెంబ్లీలో ప్రకటించి ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఈ పథకం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది, పేదలకు ఉపయోగపడుతుంది, పేదలు డబ్బు లేక ఇబ్బంది పడతా ఉన్నారని ఆ పథకాన్ని కొనసాగించింది ఘనత కేసీఆర్ గారిది. అంతే తప్ప వేరే పార్టీ ప్రభుత్వం పెట్టింది మేము తీసేస్తామని చెప్పేసి తీసేయలే. ఇప్పటి ప్రభుత్వం లాగా మేము ఆలోచించలే. ప్రజలకు మంచి జరిగే పథకాన్ని కొనసాగించడం, మంచి జరగలేదు దీనివల్ల ఉపయోగం లేనటువంటి పథకాన్ని మార్పు లేచి ఇంకో పథకాన్ని తీసుకొచ్చినాం. కానీ అలాంటి 10 ఏళ్ళు మంచిగా నిర్విరామంగా 10 ఏళ్ళు వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 2 ఏళ్లలో ఏమో మాయరోగం వచ్చింది దానికి. అదే రోగం వచ్చి ఆరోగ్యశ్రీలో చేయించుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? అవి ప్రభుత్వాన్ని తీసుకొని ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసే పరిస్థితి వచ్చినట్టున్నది. దీన్ని కొనసాగించాలి. ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా సరే ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి, పేదల కోసం పనిచేయాలి. పేద ప్రజలు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రభుత్వాలు బాగుంటేనే ఈ యొక్క వ్యవస్థలు నడుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం కొనసాగించాలి. దీని మీద ఆరోగ్య మంత్రి, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా పరిచయం చేయాలి. తప్పకుండా ఈ పథకానికి ఏమున్నాయో లోటుపాట్లు ఏమున్నాయో సర్టిఫికేట్ చేయాలని చెప్పేసి పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు. మరి చెప్తాలే మరి సంవత్సరం వెళ్తలేదని మీరు కారు ఎత్తేస్తారా మరి ఆరోగ్యశ్రీ? మరి రేపు మరి ఏంది ఏం కథ? ఎందుకంటే పాపం పేదోళ్ళ ఉసురు. మరి ఏం చెప్తావు తల్లి మరి ఆరోగ్యశ్రీ మీద ఆఖరిదాలకు? ఆరోగ్యశ్రీ కొనసాగించడానికే మేము ప్రయత్నం చేస్తామండి. కాకపోతే లో బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని మనం అన్ని పూడ్చుకున్నాక అది కంపల్సరీ కొనసాగిస్తాం. అట్లేం లేదు. ఇన్ని పథకాలు చేస్తున్నప్పుడు పేదోడికి ఆరోగ్యము ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు. మా గవర్నమెంట్ పునరాలోచన చేస్తుంది, దాన్ని కొనసాగిస్తాం కంపల్సరీ. సరే, మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇవాళ ఈ కార్యక్రమానికి మీరిద్దరు మీ అమూల్యమైన సమయం మరి మా కోసం, మా ఏఎన్ఎన్ ప్రేక్షకుల కోసం కేటాయించి ఇంత రామసక్కని ముచ్చట్లు తెలంగాణ జనాలకు ఎరకయ్యే విధంగా నిజాలు మాట్లాడుకున్నందుకు, మరి ఎవరి ఆంబాయం వెళ్ళబోసుకున్నందుకు మరి మీ ఇద్దరికీ నేను పబ్బతి పడుతున్నా. ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. శనార్థి ఉంటా. నమస్తే.